హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ సంక్రాంతి పండుగ అలాగే కనుమ పండుగ రోజు నేను ఎలా స్పెండ్ చేశాను అనేది చూపిస్తూ ఉన్నానండి. బోలెడన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇందులో షేర్ చేసుకున్నాను. మీరైతే తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ముగ్గు చూపిస్తూ ఉన్నాను కదా, కలర్ఫుల్ గా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ కలర్స్ అనేవి చాలా బాగా సూట్ అయ్యాయి అనిపిస్తూ ఉంది. ఆ తర్వాత సంక్రాంతి పండుగ రోజు స్పెషల్‌గా రెసిపీస్ అయితే చేశానండి. మార్నింగ్ పూరి చేశాను. పూరి చూసారా ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి. నార్మల్‌గా నేను గోధుమ పిండి ఇంట్లోనే తయారు చేసుకుంటాను. 4 కేజీల గోధుమ పిండికి కొంచెం సజ్జలు అంటే 100 గ్రాములు సజ్జలు, 100 గ్రాములు సోయా, అలాగే 100 గ్రాములు డ్రై స్వీట్ కార్న్, 100 గ్రాములు సజ్జలు, 100 గ్రాములు జొన్నలు, ఇవన్నీ 4 కేజీల గోధుమలకి మిక్స్ చేసుకొని పిండి మిషన్‌కి ఇస్తానండి. అయినా కూడా మనకి పూరీలు బాగా పొంగుతాయి. సూపర్ సాఫ్ట్ వస్తాయి. అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది అలా మిక్స్ చేస్తే పూరీలు బాగా వస్తాయా అనేసి. అందుకని చెప్తూ ఉన్నాను. బయట తెచ్చిన గోధుమ పిండి కంటే మనం చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అందులోకి శనగపిండితో సాగు కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. బ్రేక్‌ఫాస్ట్ అయితే సూపర్ సాటిస్ఫైయింగ్‌గా అనిపించింది. చాలా టేస్టీగా ఉండింది. ఆ తర్వాత మధ్యాహ్నము ఒక స్వీట్ అయితే చేశానండి. నిన్న అంటే భోగి రోజు సేమియా పాయసం మా బాబుకి ఇష్టమని చేశాను. ఇవాళ అయితే పెసరపప్పు పాయసం చేశాను. అందులో చిన్న సైజ్ సగ్గుబియ్యం ఉంటాయి. చాలా చిన్నగా ఉంటాయి. అవి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ వైస్ కూడా చాలా మంచిది కదా. ఇలాగా బెల్లం వేసి చేశానండి. చాలా బాగా కుదిరింది. ఇందులో కూడా నేను కుంకుమ పువ్వు యాడ్ చేస్తాను. చాలా బాగా నచ్చుతూ ఉందన్నమాట. ఆ ఫ్లేవర్ కొంచెం రిచ్ ఫ్లేవర్, కలర్ కూడా చాలా యాడ్ అవుతుంది, మనకి బాగుంటుంది. ఇలాగా పాయసం అయితే ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత ఈటీవీలో ఆ రోజు సంక్రాంతి రోజు ఈవెంట్ వస్తూ ఉన్నిందండి. సో ఆ ప్రోగ్రామ్ చూసుకుంటూ పాయసం అయితే తీసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే పెసరపప్పు పాయసము తొందరగా చల్లారదు. మనం చూసుకొని తినాల్సి ఉంటుంది అనమాట. నాకైతే చాలా చాలా ఇష్టము. తొందర పడతాను తినడానికి, అందుకనే చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత అలసంద వడలు చేశానండి. డీమార్ట్ లో అలాగా మనకు దొరుకుతాయి అలసందలు. అంటే బ్రేక్ చేయకుండా ఉన్నవి దొరుకుతాయి. అవి మనం 6 అవర్స్ అలా నానేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకుంటే గనక చాలా బాగా వస్తాయి అలసందలు. హెల్త్ కూడా మంచిది కదా. అలసంద గుగ్గుళ్ళు కూడా చేసుకోవచ్చు మనం. నేనైతే వాళ్ళ వడలు చేశానండి. మా బాబు ఫేవరెటే చేశాను ఈరోజు. చాలా బాగా కుదిరాయి కూడా. ఇప్పుడు మీకు చూపిస్తూ ఉన్నాను. చూస్తేనే అర్థమైపోతుంది మనకి. క్రిస్పీగా ఉన్నాయి. అలాగే లోపల కూడా మనకి ఆ క్రిస్పీనెస్ అనేది తెలిసిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇంకా కనుమ రోజు అండి, సంక్రాంతి రోజు అంతా కూడా ఇలా వంటలతోనే హడావిడిగా నడిచింది. ఆ తర్వాత కనుమ రోజు అంటే సంక్రాంతి రోజు నైటే డిసైడ్ అయ్యాము. ఇట్లాగా కనుమ రోజు మార్నింగే స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్ళాలి అని నైట్ డిసైడ్ అయ్యి ఎర్లీ మార్నింగే వెళ్ళాలి అనుకున్నామండి. 5:30 స్టార్ట్ అవ్వాలనుకున్నాము. బట్ ఇంకా అనుకున్నవన్నీ జరగవు కదా, మనకి కొంచెం లేట్ అయిపోతుంది మార్నింగ్ ఆబ్వియస్ గా. సో 6:30కి అలా స్టార్ట్ అయ్యాము. ముగ్గు చూసారు కదా ఎంత బాగుందో. 3 రోజులు ఇలా రకరకాల ముగ్గులు వేసింది మా శైలు. అయితే చాలా బాగున్నాయి ముగ్గులు. ఆ తర్వాత ఇంకా బయలుదేరిపోయామండి. మార్నింగే ఇలా బయలుదేరగానే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయండి. అందులో మార్నింగే పండగలకి ఊరంతా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది కదా హైదరాబాద్. ప్రతిసారి మేమైతే సంక్రాంతికి నార్మల్ గా షిరిడీకి వెళ్తూ ఉంటామండి. అది ఒక అలవాటుగా అయిపోయింది. బట్ ఈసారి కుదరలేదు మాకు. అలాగే ఒక చిన్న విషయం అండి, నేను కార్లో బ్యాక్ సైడ్ కూర్చున్నాను, వెనక సీట్లో కూర్చున్నాను. అయినా కూడా మనం వెనక కూర్చుంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి. ముందు కూర్చున్న వాళ్ళు మాత్రమే కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటారు. బట్ కంపల్సరీ వెనకాల ఉన్నా కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలండి. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సీట్ బెల్ట్ మనం పెట్టుకుంటే గనక ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అవుతాయంట, లేదంటే ఓపెన్ అవ్వవు అని చెప్తూ ఉన్నారు. అందుకనేసి ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. అలాగే వస్తుంది ఎవ్రీ కార్ కంటే. మనకి ఇందాక నేను పదం ఉపయోగిస్తున్నాను, పరోక్షంగా
సమయాన్నైనా కేటాయిస్తున్నాం. అందులోని ఈ సమయంలోనే ఎందుకు అంటే ఇంకేదైనా రోజు పశువులకి కృతజ్ఞత చెప్పకూడదా అంటే ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? పంట చేతికి వచ్చింది కారణము ఈ ఎడ్లు, అలాగే ఆవులు, అలాగే పొలంలో పాములు తిరుగుతూ ఉంటాయి. భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ పంట పొలాలను నాశనం చేసే కొన్ని చిన్న చిన్న జీవులు లేకపోతే ఎలుకలు వీటన్నిటిని పాములు తింటూ ఉంటాయి. అందుకే పాములు లేకపోతే మనం ఎంతకని అలా కాపలా కూర్చుంటాం, అది కష్టం. ఇలా పరోక్షంగా రకరకాలుగా కొన్ని జీవుల యొక్క సహాయాన్ని మనం పొందుతున్నాము. ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తూ ఉన్నామండి. ఈ దారిలో లోపలికి వెళ్ళాలి, అంటే మెయిన్ రోడ్డు మీదే ఉండదు, కొంచెం లోపలికి వెళ్ళాలి. నార్మల్గా మనకి ప్రైవేట్ వెహికల్స్ అయితేనే బెటర్ అండి, కన్వీనియంట్ గా ఉంటుంది. క్యాబ్స్ అయినా వెళ్ళొచ్చు, బట్ ఎక్కువ కాస్ట్ అయితే అడుగుతారని విన్నాను. స్వర్ణగిరి టెంపుల్ లోపల వరకు మనకు ఆటోలు అవన్నీ కూడా అవైలబుల్ ఉండవండి. మనం వెళ్ళినా కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే కష్టంగా ఉంటుందన్నమాట. అంటే పర్సనల్ వెహికల్స్ కానీ కొన్ని బస్సులు కూడా వేస్తూ ఉన్నారు స్వర్ణగిరి టెంపుల్ కి. సో అలా అయినా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇలాగ వెళ్తూ ఉన్నప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. రేడియో ఎఫ్ఎంలో కూడా కనుమ పండుగ విశిష్టతను చెప్తూ ఉన్నారనమాట. అదే వింటూ అలా టెంపుల్కి వెళ్తూ ఉన్నాము. చాలా మంచి ఫీల్ అయితే కలిగింది. ఇక్కడ మనకేంటంటే లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని పొలాలు ఉన్నాయండి, అలాగే మామిడి తోటలు బాగా కనిపించాయి. టెంపుల్కి దగ్గరగా వెళ్ళినప్పుడు మామిడి తోటలు ఉన్నాయి. అలాగే టెంపుల్ లోపల మనకి కెమెరా అనేది అలో చేయలేదండి. మేము అడిగాము, ఇలాగా కొంతమంది యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉన్నారు కదండి, తీసుకోవచ్చా, లోపలికి తీసుకెళ్ళొచ్చా అంటే లేదు, తీసుకెళ్ళకూడదు, ముందు ఉన్నింది కానీ ఇప్పుడైతే అలో చేయట్లేదు అని చెప్పారండి. సో మేము కౌంటర్లో సెల్ ఫోన్స్ అనేవి స్విచ్ ఆఫ్ చేసి పెట్టి వెళ్ళాము. నేను అందుకనే టెంపుల్ లోపల అంటే గర్భగుడిలో స్వామివారు ఎలా ఉంటారు లోపల టెంపుల్ లోపల షూట్ చేయలేకపోయాను, కానీ మాక్సిమం బయట కూడా టెంపుల్ బయటికి వచ్చాక కూడా అంతే అద్భుతంగా మనకి బోలెడన్ని కనపడతాయండి. స్వామివారి చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ అదంతా చూసా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అక్కడికి ఎంటర్ అవ్వగానే అసలు వెంకటేశ్వర స్వామి నామస్మరణ అనేది మనకి అక్కడ వినిపిస్తూ ఉంటుందన్నమాట. స్పీకర్స్ పెట్టారు. సో అదైతే నాకు అసలు ఇంకా కొండ మీద ఎలా మనం ఫీల్ అవుతామో టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇంకా ఏ ఆలోచన లేకుండా స్వామివారి గురించి మనం స్వామివారి నామస్మరణ చేస్తూ ఉంటాం కదా కొండ మీదకి వెళ్ళినప్పుడు, నాకైతే అదే ఫీల్ కలిగింది. నిజంగా అండి ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఒక విషయం అయితే అనిపించింది, ఈ టెంపుల్ చాలా తొందరగా చాలా అంటే చాలా ఫేమస్ అవుతుందండి. స్వామివారిని చూసినప్పుడు ఇంకా ఇంకా బాగా అనిపించింది. స్వర్ణగిరి టెంపుల్ అన్నారు కదా, సో స్వామివారంతా కూడా కవచము బంగారు కవచం పెట్టారు. చాలా ఎత్తులో ఉన్నారు. స్వామివారి విగ్రహం కూడా చాలా ఎత్తులో ఉంది. అసలు గర్భగుడి 2 కన్నులు సరిపోవన్నమాట స్వామివారిని చూడాలంటే, అంత అద్భుతంగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మనకి హైదరాబాద్ లో ఉంటే గనక తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా మంచి మనకి ఫీల్ అయితే కలుగుతుందన్నమాట. ఇలాగ టెంపుల్ బయట అంతా చూపిస్తూ ఉన్నానండి. చాలా స్పేషియస్ గా ఉంది టెంపుల్. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అని అనిపించింది. బట్ వైకుంఠ ఏకాదశి నుంచి కూడా ఈ పనులన్నీ ఆపేశారేమో మేబీ, అంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా భక్తులు, అందుకోసం అవన్నీ ఆపేశారేమో అని అనిపించింది. బట్ టెంపుల్ వరకు అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ కౌంటర్స్ అన్ని కూడా ఉన్నాయి, టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ వరకు మనం అయితే ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. బట్ ఇంకా క్యూ లైన్ లోకి వెళ్ళిపోగానే అక్కడ నుంచి మనము ఇంకా సెల్ అనేది బయట పెట్టి వెళ్లాల్సి ఉంటుందండి. ఇట్లే వదిలేస్తున్నారు.
స్వామివారి నామస్మరణతోనే ఈ వీడియో చూస్తే ఇంకా బాగుంటుంది అని అనిపించింది. అందుకనే యాజ్ ఇట్ ఈజ్ అలాగే వీడియో అయితే మ్యూట్ చేయకుండా పెట్టానండి. ఇదంతా కూడా టెంపుల్ బయట. మనం డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ లో ఉంటుంది. చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ప్లాన్డ్ గా అనిపించింది నాకు. ఇక్కడ పెయింట్ కూడా ఎండకి కాలు మండిపోకుండా పెయింట్ వేశారు. తర్వాత ఇక్కడ ఇలాగా కార్పెట్ లాగా వేశారు. చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. చాలా పెద్దగా కట్టారనమాట. అంటే ఈ వీడియోలో కంటే కూడా చాలా ఎత్తులో ఉన్నారు స్వామివారు అయితే. ఇదైతే మనకి ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఇటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చండి. దారి పొడుగునా చూస్తూ ఉన్నారు కదా, అలంకరణ అయితే చాలా చాలా బాగుందన్నమాట. డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇదంతా కూడా వైకుంఠ ఏకాదశి రోజు నాడు కోసం చేశారండి. ఇవన్నీ కూడా వైకుంఠ ఏకాదశి ఫెస్టివల్ కోసం అని ఇదంతా కూడా డెకరేషన్ చేశారు. లోపల అయితే ఇలా స్తంభాలకి టెంకాయలతో డెకరేట్ చేశారు. చాలా కొత్తగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఆ టెంపుల్ ఓవరాల్ గా ఎలా ఉంటుంది అనేది చూపిస్తూ ఉన్నారండి. మీకు ఐడియా కోసము నేను యాజ్ ఇట్ ఈజ్ అలాగే యాడ్ చేశాను. ఇదంతా కూడా మనం పైనుంచి చూస్తే గనక టెంపుల్ ఇలా ఉంటుంది అని చూపిస్తూ ఉన్నారండి. చాలా బాగుంది. అంటే రీసెంట్ గానే ఇది కట్టారనమాట. ఇంతకు ముందు మేము యాదగిరి గుట్టకు వెళ్ళినప్పుడు ఇది కన్స్ట్రక్షన్ లో ఉన్నిందండి. లాస్ట్ ఇయర్ వెళ్ళినట్టున్నాము. అప్పటికి ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ప్రసాదము పొంగలి ఇచ్చారు. ఆ పొంగలి ఎంత బాగుందంటే అసలు చాలా టేస్టీగా ఉన్నిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి ప్రసాదము లడ్డు అలాగే వడ కూడా మనం పే చేసి తీసుకోవచ్చు. ఆ ప్రసాదం కూడా అవైలబుల్ లో ఉంది. టెంపుల్ నుంచి ఇలాగా బయటికి నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఇదంతా కూడా ఇలా ఉందన్నమాట. జస్ట్ ఓవరాల్ గా ఎలా ఉంది అనేది చూపిస్తూ ఉన్నానండి. ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇది నాకు తెలిసినంత వరకు ఆఫీస్ అనుకుంటానండి. ఇందులో మనకి అక్కడ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే టిఫిన్స్ అలాగే భోజనం కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అది కూడా చాలా బాగుంది లోపల. ఇదంతా కూడా టెంపుల్ బయట. ఎంత మంది వచ్చినా కూడా వెళ్ళడానికి కన్వీనియంట్ గా ఉందండి. ఇప్పుడు చూపిస్తూ ఉన్నదే ఆ బిల్డింగ్ లో ఉన్న మెస్ అన్నమాట. ఇక్కడ మేము భోంచేయచ్చేమో అని వెళ్ళాం. మార్నింగ్ టిఫిన్ టైం కదా, బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉన్నారు. బట్ పే చేస్తే తినచ్చేమో అనుకున్నాం, కానీ వాళ్ళు చెప్పారు ఓన్లీ స్టాఫ్ కండి, బయట వాళ్ళకి లేదు అని చెప్పారు. నేను జస్ట్ వీడియో తీసుకున్నానండి. మేము వెళ్ళిన రోజు అయితే ఇలాగా చిన్నగా బోండాలు తర్వాత చట్నీ పెట్టారనమాట వాళ్ళకు. అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకు చాలా బాగా అనిపించింది. నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఏదైనా కూడా.
స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా హైదరాబాద్ లో ఒక మంచి ప్లేస్ అండి, చూడదగ్గ ప్లేస్. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకు. ఎప్పుడైనా మీరు హైదరాబాద్ కి అంటే ఇక్కడ మామూలుగా స్టే చేయని వాళ్ళు ఊరు నుంచి అలా వస్తూ ఉంటారు కదా ఫెస్టివల్స్ కి. అలాంటి టైంలో ఖచ్చితంగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా చూడండి, చాలా బాగుంటుంది. అక్కడ మనకి క్రౌడ్ కూడా ఎక్కువ ఉండరనమాట. చాలా లిమిటెడ్‌గా ఉంటారు. నైట్ టైమ్ వెళ్తే గనక చాలా బావుంటుందండి. స్వర్ణగిరి టెంపుల్ కూడా మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పడము, నైట్ వెళ్ళండి. ఆ లైటింగ్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది అని. నాకక్కడికి వెళ్ళినాక కూడా అనిపించిందండి. నైట్ అయితే ఇంకా బావుండేదేమో అనేసి. బట్ మేము వెళ్ళిన రోజు కనుమ పండుగ రోజే క్రౌడ్ చాలా అంటే చాలా ఉంది. మేము దర్శనం మార్నింగ్ 6కి వెళ్ళాం కదా! 7:30, 8 కంతా కూడా మేము టెంపుల్‌లో ఉన్నాం. అయినా కూడా స్టార్ట్ అయిపోయారండి అందరు రావడము. సో, ఇంకా ఈవినింగ్ అయితే మనం వెళ్ళలేము. అంత ట్రాఫిక్ అయితే ఉంటుందక్కడ. ఆ తర్వాత ఇంకా మధ్యలో గో కార్టింగ్ అన్నాడు మా బాబు అయితే. మామూలుగా ఎయిర్‌పోర్ట్ దగ్గర ఒకటి గో కార్టింగ్ ఉంటుందండి. అది చాలా లాంగ్ అయిపోతుందని నియర్ బై సెర్చ్ చేస్తే ఇక్కడ ఒక గో కార్టింగ్ అయితే ఉంది. సో, సర్టిఫైడ్ అన్నీ కూడా నేను సర్టిఫైడా కాదా ఇలా లోపలికి పెట్టారు. ఆ వెహికల్స్ కరెక్ట్‌గా పొజిషన్‌లో ఉన్నాయా లేదా? అంటే అవి కరెక్ట్‌గా వర్క్ చేస్తాయా లేదా అని కొంచెం భయపడ్డాను. బట్ అక్కడ అన్నీ వాళ్ళని అడిగితే గనక వాళ్ళు అన్నీ చూపిచ్చారనమాట. రెగ్యులర్‌గా వస్తూ ఉంటారంట అండి ఇక్కడ. 13 ఇయర్స్ అయిందంట ఇది పెట్టి. సో, మీరెప్పుడైనా వెళ్తే గనక ఇంట్రెస్టెడ్ అయితే చూడండి. మా బాబు అయితే కాసేపు ఇలా ఎంజాయ్ చేశాడు. ఇలా గో కార్టింగ్ అయిన తర్వాత 1:30కంతా ఇంటికి చేరిపోయామండి. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.